అని చాలా సైలెంట్గా కనిపించారు. క్లైమాక్స్ మీతోనే ఎండ్ అవుతుందని మా ఊహాగానం. సో ఏం చెప్తారు, ఎట్లా అనిపించింది మీకు కూడా వీళ్ళతో? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వెరీ సారీ లేట్ అవుతుంది, బట్ నేను చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసేస్తాను. స్టార్టింగ్ విత్ ఎంఎన్ఓపి బ్యానర్, నవీన్ సార్ #90s వచ్చిన తర్వాత నాకు అదే బ్యానర్లో హోమ్ టౌన్ అనే దానికి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది దట్ ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ నవీన్ సార్ వల్ల, శ్రీకాంత్ సార్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్ అండ్ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ సెట్స్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు, సీన్స్ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, నాకనే కాదు యాక్టర్స్ అందరికీ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, ఐ థింక్ ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా, అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయాన్ని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం అందరూ కూడా క్లైమాక్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి ఐమ్ లైక్ అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను. అండ్ మా కో యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే నాకు యాక్చువల్లీ చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా ఇమీడియట్గా ర్యాప్ చేస్తాను. స్టార్టింగ్ విత్ మై శ్రీకాంత్ ఫ్రెజ్వల్ ముందుకు రా. సో దిస్ గై ఈజ్ వెరీ 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 ప్యాషనేట్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఇంత ప్యాషనేట్గా అయితే నాకు తెలిసి ఎవరిని చూసి ఉండను. బికాజ్ మనోడు అన్నిట్లో దూరిపోతాడు, యాక్టింగ్లో దూరుతాడు, డైరెక్షన్లో దూరుతాడు, డిఓపి వర్క్ ఆయన చేస్తాడు, ఎడిటింగ్ వర్క్ అన్నిట్లో దూరుతాడు. విచ్ ఇస్ నాకు చాలా ఎంత ప్యాషన్ ఉంది ప్రజ్వల్కి అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజ్వల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో గుడ్ టు వర్క్ విత్ యూ. హోప్ఫుల్లీ మనం ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సాయిరామ్, నాకు వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నేను ముందు అంటే చాలా తక్కువ సీన్స్ వర్క్ చేసాం మేము కలిసి. ఇప్పుడు 4 episodes చూస్తున్నప్పుడు ఐ థింక్ చాలా వండర్ఫుల్ జాబ్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నవ్వించినందుకు. సాయిరామ్ దగ్గర బయట కూడా సాయిరామ్ చాలా న్యాచురల్గా, చాలా ప్యూర్గా ఉంటాడు. నా గురించి చెప్పినట్టే నేను కూడా అదే చెప్తున్నా. ఈజ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సింక్ అయితే ఆఫ్ సెట్స్ మేమిద్దరు ఇంకొకలాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయిరామ్. అండ్ అనిరుద్, ఎప్పుడో చిన్నప్పుడు పని చేసినాం కానీ మా ఇద్దరికి పెద్ద మా పేరెంట్స్ చెప్పేదాకా మాకు అది గుర్తు రాలేదు. బట్ అంటే ఇప్పుడు ఇంత ఎదిగిపోయాడు ఆ మనిషి, గుర్తుపట్టావన్న నేక్ నిరంజన్లో అంటే ఎలా గుర్తుపడతారు. సో అనిరుద్ కూడా ఐ థింక్ తన శాస్త్రి అనే క్యారెక్టర్ని అంత ఇన్నసెన్స్గా ప్లే చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ శ్రావ్యకి నాకు అసలు డిఫరెంట్ కథనే ఉండేది మొత్తం సెట్స్లో. శ్రావ్య ఎప్పుడు చూసినా చాలా కాన్షియస్ అయిపోతుండేది, హిజాబ్ బాగుందని నేను బాగా కనిపిస్తున్నాను. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది, ఎవ్రీ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది దట్ ఆన్ స్క్రీన్ మంచిగా కనిపిస్తున్నాం లేదా అనేది. సో మా ఇద్దరి కథ డిఫరెంట్ ఉండే. సో నైస్ టు వర్క్ విత్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు దేవ్ గారికి చాలా పేషెన్స్ ఎక్కువ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ దేవ్. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నాను, ఐ డోంట్ థింక్ సో మిస్సింగ్ ఇప్పటికి. వినోద్ సార్, రాజశేఖర్ సార్, అందరికీ కూడా, మా టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనే కాదు, ఆహాలో మా హోమ్ టౌన్ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మీ రివ్యూస్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ యంగ్ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అందరూ అది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అని.